మరి కొత్తూరు మున్సిపాలిటీ ఎలక్షన్స్ అందరూ కూడా ఫస్ట్ నుంచి చూస్తున్నారు ఏమేమి జరుగుతుంది అన్నది ప్రచారం నుంచి మొదలు పెడితే నిన్న ఘన విజయం వరకు కూడా మరి ఎవరెన్ని కుతంత్రాలు చేసినా ఎవరెన్ని కుట్రలు పండినా కానీ మరి వెన్నుపోట్లు పొడిచినా న్యాయము ధర్మం అనేది మా వైపు ఉంది కాబట్టి ఎవరెన్ని మోసాలు చేసినా కానీ అందరికన్నా ఒకరు ఎత్తునుంటారు ఎవరంటే దేవుడు చల్లగా చూసిండు న్యాయం వైపు ఉండి గెలిపించినారు. కాంగ్రెస్ పార్టీ చైర్మన్ సీట్ కైవసం చేసుకుంటామని మొదటి నుంచి చెప్తున్నాం. ఎందుకంటే ఒక పట్టుదలతో ఉన్న ఎట్టి పరిస్థితులలో చైర్మన్ సీట్ మనదే అయి ఉండాలి అన్న విధంగా అది దేవుడి అనుగ్రహంతో పూర్తిగా దేవుడి అనుగ్రహంతో న్యాయంగా నిన్న గెలవడం జరిగింది. చైర్మన్ మరి వైస్ చైర్మన్ కూడా చైర్మన్ ఒక్కటంటే అనుకోవచ్చు, మరి రెండు వచ్చినాయి అంటే ఎంత న్యాయం ఉంటే అది రావాలి. దేవుడు మన వైపు ఉంటే అలా డ్రా అంటేనే అది ఇంకా దేవుడి పైన భారం. మరి ఇంకా దేవుడు అనుగ్రహం ఉంది కాబట్టి చైర్మన్ వైస్ చైర్మన్ రెండు కూడా వచ్చినాయి. గెలిచినవి కూడా మా ఊళ్ళో మంచి మెజారిటీ తోటి 500 మెజారిటీ 110 మంచి మెజారిటీ తోటి గెలిచి పోయినా కొన్ని స్వల్ప మెజారిటీ తోటి పోవడం జరిగింది. కొన్ని వాళ్ళు కొన్ని జరుగుతుంది. మరి ఇవన్నీ ఒకటి అయితే నా ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు కూడా నాకు ఇంత ఆనందం అనిపించలేదు. నేను ఎమ్మెల్యేగా గెలిచిన రోజు కూడా. కానీ నిన్న తొర్రూరు చైర్మన్ సీట్ గెలవడం అనేది అది నిజంగా ఎప్పటికీ నా జీవితాంతం గుర్తుండిపోయే రోజు అది నిన్ననే. ఎవరు ఏది చేసినా కానీ న్యాయం ధర్మం అనేది ఎప్పుడు కూడా వాళ్ళదేదని ఉంటే టెంపరీ ఉండొచ్చేమో, ఖచ్చితంగా గెలిచిన వాళ్ళు న్యాయం ఉన్న వైపే అది నిన్నటి దాంతో అందరు కూడా అర్థమై ఉంటుంది. తొర్రూరులో ఖచ్చితంగా అభివృద్ధి అనేది చేస్తాము. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ప్రతి ఒక్క కాంగ్రెస్ కుటుంబ సభ్యులకి కార్యకర్తలకి ఒక్కొక్క కాంగ్రెస్ సైనికుడికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వేరే మండలాల నుంచి కూడా వచ్చి మరి ఇక్కడ చాలా కష్టపడ్డారు అందరూ కూడా. తొర్రూరు మున్సిపాలిటీలో ఉన్న వాళ్ళు కూడా అందరికీ ఏంటంటే మన పార్టీ అంతా మనం ఇస్తున్నాం, మనం ఇస్తున్నప్పుడు ఎవ్వరు కూడా పాలకుర్తిలో ముందు ఒక రాజకీయం చూసిండ్రు, ఇప్పుడు ఇంకొకలాగా చూడబోతున్నాం. మీరు ఇప్పటికే చేసిన మోసాలు కుట్రలు అన్నీ కూడా చాలు అనుకున్నాం. ఇంకొకసారి మేము ఎప్పుడు కూడా మోసపోదలా. మరి ఒకటి ఏంటంటే ఇక్కడికి వచ్చి మా సీఎం గారిని మా అన్నని ఎన్ని మాటలు అన్నారో అన్ని మాటలు అన్నారు కొంతమంది. వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నా, నేను పాలమూరు ఆడబిడ్డగా చెప్తున్నా, పాలమూరు ఆడబిడ్డగా మా అన్నకి నేను ఇచ్చే గిఫ్ట్ ఈ తొర్రూరు చైర్మన్ సీట్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.